కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. శ్రీరామాయణం కర్తవ్య బోధ. రాముడు కొండగుహ ముందున్న బండపై కూర్చున్నాడు. అక్కడ నుంచి కిష్కింధ కనిపిస్తోంది. అక్కడి పండగ సందడి వినిపిస్తోంది. ఆ కొండ మీద ఏ ఆకుని చూసినా, ఏ పువ్వుని చూసినా రాముని మనసులో సీత మెదులుతున్నది. అన్నగారి మనసెరిగిన లక్ష్మణుడు అనునయ వాక్యాలతో ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. తమ్ముడు, మన వల్ల ఉపకారం పొందిన సుగ్రీవుడు మనకు ప్రత్యుపకారం చేయకుండా ఉండడు. ఈ 4 మాసాల వ్యవధిలో నదీ జలాలు తేరుకుని స్వచ్ఛమవుతాయి. అలాగే సుగ్రీవుడు కూడా స్థిమితపడి మన పనిమీద మనసు నిలుపుతాడు. సౌమిత్రి, చూడు, సూర్యకిరణాల ద్వారా సముద్ర జలాలు తాగిన నింగి పూర్ణ గర్భిణిలా ఉంది. మేఘాల మెట్ల మీదుగా సాగుతున్న సూర్యునికి విరబూసిన పూలన్నీ అలంకారాలుగా అమిరాయి. మేఘాల చల్లదనం అడపాదడపా పడుతున్న వానజల్లులు మట్టివాసనను రేపుతున్నాయి. మొగలి డొంకల మీదుగా వచ్చే గాలులు ప్రశ్రవణగిరిని అభిషేకిస్తున్నాయి. తమ్ముడు, గమనించావా? మేఘం జింక చర్మంగా, వర్షధారలే యజ్ఞోపవీతంగా, ఈ పర్వతాలు బ్రహ్మచారుల వలె ఉన్నాయి. కొండగాలికి గుహలు చేస్తున్న నాదం బ్రహ్మచారులు అధ్యయనవాద దీక్షలు నిమగ్నమైనట్లుంది. అదిగో ఆ కరిమబ్బులో మెరుపు రావణుడు హరించిన వేళ సీత పెనుగులాట్లాగా లేదు అంటూ కనిపించే దృశ్యాలను వివరిస్తున్నాడు. వాగులు వాననీటిలో ప్రవహిస్తున్నాయి. అక్కడ భరతుడు వ్యవసాయ తరుణానికి కావలసిన పనులు చేపట్టి ఉంటాడు. సరయూ నది వరద నీటితో పరవళ్లు తొక్కుతూ ఉండి ఉంటుంది అని అయోధ్యని ఒక్కసారి జ్ఞప్తి చేసుకున్నాడు రాముడు. ఇక కిష్కింధకు వస్తే సుగ్రీవుడు రాజ్యభోగాలతో మునిగి తేలుతున్నాడు. రాచకార్యాలని మంత్రులకు వదిలేశాడు. పగలు రాత్రి ఒక్క విధంగా గడుపుతున్న సుగ్రీవుని వద్దకు వెళ్లి హనుమంతుడు, ప్రభూ, రాజ్యలక్ష్మి మేము వరించింది. మాట ప్రకారం మిత్రకార్యం నెరవేర్చాల్సి ఉంది. సేనని, కోశాగారాన్ని, స్నేహితులను ప్రాణప్రదంగా చూసుకున్నప్పుడే రాజు నిలబడతాడు. మిత్రకార్యం విస్మరించడం మంచిది కాదు. రామచంద్రుని శక్తి సామర్థ్యాలను మనం కళ్లారా చూశాం. ఆయన ఏ మాట పదే పదే చెప్పడు. ఆయన వైఖరి చూస్తే ఒకే భార్య, ఒకే బాణం, ఒకే మాట అని అర్థమవుతోంది. జానకీమాత ముల్లోకాలలో ఎక్కడ ఉన్నా వెదకి తీసుకురావడానికి మేమంతా తమ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాం అని హితవు పలికాడు. ఆ మాటలు విని సుగ్రీవుడు హనుమంతుడిని అభినందించాడు. సేనాపతికి తన వానరసేనను రప్పించమని ఆదేశించాడు. సుగ్రీవాజ్ఞ దిశాంతాలలో మార్మోగింది. అంగదుడు, హనుమంతుడు వెళ్లి వానరులందరినీ కిష్కింధకు చేర్చాలన్నాడు. అక్కడ ఎన్ని మనోహర దృశ్యాలున్నా రాముని మనసు సేద తీరడం లేదు. పైగా అవి సీతను పదే పదే మనసుకి తెచ్చి బాధ పెడుతున్నాయి. నిబ్బరంతో ఉండాలని లక్ష్మణుడు కోరుతున్నాడు. తమ్ముడు, ఈ వానాకాలం 4 నెలలు 4 శతాబ్దాలుగా గడిచాయి. సుగ్రీవునికి ఏమీ పట్టినట్టు లేదు. నాకిప్పుడు రాజ్యం లేదు, భార్య లేదు. బహుశా అందుకే సుగ్రీవుడు కూడా నన్ను అలక్ష్యం చేస్తున్నాడేమో. వానలు వెనుకబడగానే సీతాన్వేషణ సాగిస్తానని చెప్పిన సుగ్రీవుడు అన్నిటినీ మరిచి హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇక ఉపేక్షించలేను. లక్ష్మణ, నువ్వు కిష్కింధకు వెళ్లి నా మాటగా చెప్పు. ఆడిన మాట తప్పినవాడు, చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోలేనివాడు అధమశ్రేణిలో చేరుతారని సుగ్రీవునికి చెప్పు. ఉపకారం చేసిన హితునికి ప్రత్యుపకారం చేయని వాని శవాన్ని కాకులు కూడా ముట్టవు అని చెప్పు. రామధనుష్టంకారం వినాలని కోరిక ఉన్నదేమో అడుగు అన్నాడు రాముడు. తమ్ముడు, వాలి వెళ్లిన దారి అలానే ఉన్నదని, మాట తప్పితే ఆ దారిని అతను వెళతాడని నా మాటగా చెప్పు. అప్పుడు వాలి ఒక్కడే, కాని ఇతను బంధుమిత్ర సపరివార సమేతంగా అనగానే లక్ష్మణుడు, రామభద్ర, సుగ్రీవుడు వానరుడు, నీవల్లనే రాజభోగాలు దక్కాయని మరచి ఉంటాడు. ఇటువంటి విశ్వాసహీనుడికి తగిన శిక్ష పడాలి. ఇప్పుడే వెళ్లి సుగ్రీవుని అంతమొందిస్తాను. అప్పుడు అంగదుడు మన పని చేసి పెడతాడు అని మారు పలికాడు ఆవేశంగా. సౌమిత్రి, రఘువంశీయులు మిత్రవధకు దిగరాదు. క్రోధం వదిలి సౌమ్యంగానే వెళ్లి చెప్పిరా అన్నాడు రామభద్రుడు. లక్ష్మణుడు కిష్కింధ పొలిమేర చేరేసరికి వానరసేన భయభ్రాంతమైంది. 4 అంతఃపురం వైపు లంఘించారు. రొమతో కామభోగాలలో తేలియాడే సుగ్రీవునికి ఇవేవీ తెలియవు. చింతనిప్పుల వంటి నిట్టూర్పులతో నడుస్తున్న లక్ష్మణ్ణి చూచి వణికేశ్వరంతో అంగదుడు దగ్గరగా వచ్చాడు. రామానుజుడు వచ్చాడని, నా మాటలు వినాలని ఉంటే తక్షణం రమ్మని సుగ్రీవునికి చెప్పు అన్నాడు లక్ష్మణుడు. వానరులు చేసిన విచిత్ర ధ్వనులతో మత్తు వదిలింది సుగ్రీవునికి. మంత్రులతో మంతనాలు సాగించాడు సుగ్రీవుడు. మిగతా భాగం
రేపు విందాం. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.